కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఇక ఖమ్మం నగరంలో అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు మంత్రి తుమ్మల. అన్నిటి కూడా నష్టపోయారు. ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎంత ఎక్కువ సహాయం చేసినా కూడా ఆ కుటుంబాలు కోలుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ 10 డివిజన్లు వరదలకు గురి అవ్వటం, ప్రజలు నిరాశ్రయులు అవటం, ఎన్ని చేసినా కూడా వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ లేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎదురాపురం సైడు ఇటు కార్పొరేషన్ సైడ్ 2 సైడ్లు కూడా ఆ నదీ పారివాహక ప్రాంతం మొత్తానికి రిటైనింగ్ వాల్స్ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి ఆటంకాలు భూసేకరణ. ఈ వర్కింగ్ సీజన్ కాబట్టి మార్చిలో కంప్లీట్ కావాలి కాబట్టి ఈ పనులు కాబట్టి అధికారుల్ని టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వమని చెప్పాను. టైం టు టైం కమిషనర్ రివ్యూ చేసి అది రెవెన్యూలో ఇబ్బంది ఉన్నా, పవర్లో ఇబ్బంది ఉన్నా, భగీరథలో ఇబ్బంది ఉన్నా వీటి వెంటనే రిజాల్వ్ చేసి ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ ఉంటే రెవెన్యూ సెక్రటరీ కానీ, ఇరిగేషన్ సెక్రటరీ కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ ఈ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఏ ఆటంకాలు ఉన్నా కూడా ఆ సెక్రటరీస్ తోటి కూడా మాట్లాడటం జరిగింది, ఆ మంత్రులతో మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్గా ల్యాండ్ ఎక్విజేషను ఎస్టీపీలకు కావచ్చు, రిటైనింగ్ వాల్స్కి కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్కి వైడనింగ్ దగ్గర కావచ్చు, ఈ 3టిని క్లియర్ చేయమని చెప్పాము. ఎక్కడైతే మంచి ఆవిష్కరణ ఉందో అది టూరిజానికి కూడా ఉపయోగపడాలి. అందుకని టూరిజం ప్యాకేజీ కూడా సబ్మిట్ చేయమని చెప్తున్నా. దానికి ఏమేం కావాలో అది కూడా శాంక్షన్ చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా ఈ రహదారి అమ్మటి పోయేవాళ్ళు కానీ అందరికీ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి 1 నెల అటు ఇటు అయినా ఈ ఎటువంటి పవర్ లైన్ షిఫ్టింగ్ కావచ్చు, వాటర్ పైప్ లైన్ షిఫ్టింగ్ కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు కావచ్చు, మళ్ళీ ఇందులో కోర్టు లిటిగేషన్స్ ఉంటాయి. వీటన్నిటినీ రిజాల్వ్ చేసుకొని వెంటనే ఈ 3 కార్యక్రమాలు పూర్తయితే ఖమ్మం పట్టణానికి ఒక శాశ్వతమైనటువంటి వరద నివారణ కార్యక్రమాలతో పాటు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కూడా హిస్టారికల్గా ఖమ్మం చరిత్రలో నిలిచిపోతుంది.